గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు సన్యాసిగా మారిపోతారా? అటువంటి లక్షణాలు వీళ్ళు డెవలప్ అవుతాయా అంటే ఎస్, సైంటిఫికల్గా ఎస్ అనే చెప్తుంది. ఎందుకంటే గంజాయి అనేది ఈ మధ్య కాలంలో పిల్లలు మన సమాజంలోకి వచ్చింది. కానీ గంజాయి హిస్టరీ తీసుకుంటే మన పూర్వకాలం నుంచి కూడా తీసుకుంటే గంజాయి ఎవరు తాగుతారు? సాధులు, సన్యాసులు, ఫకీర్లు, ఇలాంటి వాళ్ళు, భార్య పిల్లలు లేని వాళ్ళు, ఏ సంబంధాలు లేని వాళ్ళు, దేశ దిమ్మరులు, వీళ్ళు గంజాయికి అలవాటు పడతారు. మరి ఇప్పుడు పిల్లలు వీటికి అలవాటు పడడం వల్ల వీళ్ళు కూడా సన్యాసులుగా మారుతున్నారు. సో ఇది మనకు వచ్చిన పేషెంట్. ఎందుకంటే సన్యాసి అంటే ఏమిటి? ఏ బంధాలు ఉండవు. సో ఇప్పుడు పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడినారు, బంధాలకు దూరంగా ఉంటారు, అమ్మనాలకు దూరంగా ఉంటారు. వాళ్ళు ఏదో ఒక పని చేసి ఎట్లా ఒక డబ్బు సంపాదించుకొని గంజాయి తాగడానికి అలవాటు పడి ఉంటారు. కాబట్టి ఏ మోటివేషనల్ సిండ్రోమ్ అంటే సైంటిఫికల్ చెప్పాలంటే మనం ఈ గంజాయి వ్యసనానికి సన్యాసిగా మారడానికి ఏంటంటే ఏ మోటివేషనల్ సిండ్రోమ్ అంటే ఒక మానసికమైన జబ్బుకు గురవుతారు. సో దాని నుంచి వీళ్ళు సన్యాసులుగా మారుతారు, ఫకీర్లుగా మారుతారు, దేశ దిమ్మరులుగా మారుతారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి మీ పిల్లలు కూడా ఇటువంటి గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వాళ్ళు కూడా ఇలా సన్యాసులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గంజాయి వ్యసనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా దానికి తగ్గించడానికి హోమ్ మేడ్ ఎడిక్షన్ ట్రీట్మెంట్ మా క్లినిక్లో అందుబాటులో ఉంది. గత 35 సంవత్సరాలుగా మేము రీసెర్చ్ చేస్తున్నాము, టెక్నికల్గా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీకి రాష్ట్ర బావార్చి హోటల్ దగ్గర ఉంది. క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ నెంబర్లో కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. చాలామంది పిల్లలు అలవాటు పడిన వాళ్ళు వ్యసనాలు మానుకోవడానికి మెడిసిన్ వాడరు. అలాంటి వాళ్ళకు తెలియకుండా కూడా మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా మనం వ్యసనాలను దూరం చేసుకోవచ్చు. ఈ ఛానల్ను చెడు వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి మేము క్రియేట్ చేశాము. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.